చార్మి ఫోన్ చేసింది, ఫుల్ పెయిన్స్ అవుతున్నాయట, నొప్పులు వస్తున్నాయట. నాకు ఏం చెప్పాలి అర్థమైతలేదు. ఫోన్ చేసి నొప్పులు వస్తున్నాయి దా అని చెప్పి అంటుంది. మా అత్తమ్మలో ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేరు. మరి కానీ బాగా రోజులు ఉంది ఇంకా డెలివరీ టైంకి. మరి ఎప్పుడు ఎట్లా నొప్పులు వస్తున్నాయేమో అర్థమవుతలేదు. లాస్ట్ టైం కూడా అంతే అయింది, మళ్ళీ ఈ టైం కూడా అంతే అవుతుంది కూడా. ఇక అమ్మ లెక్కనే ఉన్నారు. అమ్మ చార్మికి ఫుల్ నొప్పులు వస్తున్నాయట, భరించలేనంత నొప్పులు వస్తున్నాయట. ఫోన్ చేసి డెలివరీ అయ్యేటట్టున్నా దాని హాస్పిటల్ పోతా అని చెప్పి అంటుంది. ఇంకా డెలివరీ టైం మస్తు రోజులు ఉన్నది, ఇప్పుడు నొప్పులు చూడండిరా. ఏమో నాకు అదే అర్థమవుతుంది. బాగా వట్టి నొప్పులా నిజ నొప్పులా అంటే నిజంగా ఫోన్ చేసి తెలుసుకొని మాట్లాడి ఎగిరితే ఇప్పుడు డెలివరీ ఫోన్ చేసాడు కాదు, అది ఫోన్ చేసింది చేసింది రమ్మన్నది. అట్లయితే ఎట్లుంటది? నేను మా అత్తమ్మకి ఫోన్ చేసిన, నిజం అబద్ధం ఫోన్ చేసినా కానీ మా అత్తమ్మలు ఫోన్లు చెప్తలేరు. ఇప్పుడు కాకుంటే ఏమన్నా చేయమంటే ఆపుతారా? ఎందుకు కానీ కానీ ఒక 2 రోజులు పడ్డాం కదా, నువ్వు భలే మాట్లాడుతావు. అయ్యో డేట్ ఉన్నది సెల్లే, ఎందుకు చెప్తారు? ఏం కదమ్మా, నువ్వు ఇప్పుడు వద్దు, డెలివరీ అయినాక నేను ఫోన్ చేస్తా, అప్పుడు అన్న నేను అత్తనే. ఆ ధైర్యం ఈ ధైర్యం ఆ మాట ఈ మాట ఆడ మాట్లాడతా. నువ్వు ఏం చేస్తావు? నేను బండి మీద పోతామ్మా నేను. మళ్ళీ నువ్వు అంటే బస్సు ఏం చేస్తామంటే పెళ్ళంకు మొగటి దగ్గర ఉంటేనే కదా ఏమన్నా చూసుకునేది. కరెక్టే, అది కరెక్టే. ఎందుకంటే అట్లా నొప్పులు వస్తున్నాయి. అద్దు నువ్వు ఈయనే ఉండు అమ్మా. ఇగో నువ్వు ఈయనే ఉండు, నేను పోయేస్తా. ఇగో పోయచ్చుడు కాదు, నీకు ఫోన్ చేస్తా. డెలివరీ అయినాక ఫోన్ చేస్తా, రా సరేనా? ఎల్లగానే ఎలా నొప్పులు రావట్టే పోయినసారి 15 రోజుల ముందు అయింది. ఇప్పుడు గిట్లా ఇది ఏందో నాకు లెక్క అంటే అర్థమవుతుంది కానీ. అమ్మే చార్మికి నొప్పులు వస్తున్నాయట, ఇప్పుడే వస్తున్నాయట. హాస్పిటల్కి ఏందట, అదే ఫోన్ చేసింది. నాకు నొప్పులు వస్తున్నాయి బాగా, భరించేస్తలేదు, నేను పోతున్నా హాస్పిటల్. ఇంకున్నాయి రోజులు ఉన్నది కానీ మా పడ్డట్టున్నాయి, బాగా పెయిన్లు అవుతున్నాయట, నాకు భరించేస్తలేదు, నేను పోతున్నా హాస్పిటల్. మా వాళ్ళు కూడా అట్లా వస్తారు రా అని చెప్పి అన్నది. పోయేస్తా, దీవించు దీవించు సరే పోయేస్తానే. మనవాడు కుడతాడు. సరే సరే మనవాడు కుడతాడు, ఎత్తుకుంటా, నేను ముద్దాడుతా. మంచిగా డెలివరీ అవుతుంది, శిబయ్య పాలదర్వాన అన్ని పర్వాలని మొక్కుతున్నా. మంచిగా డెలివరీ కానీ మనవాడు నాకు కళ్ళ చూపించాలి, ముద్దాడు. సరే ఫోన్ ఏమో లేపుతలేరు, నాకేమో భయం అవుతుంది. అది ఫోన్ చేసి ఇంత సడన్గా షాక్ ఇచ్చేసింది. వర్షం చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి, మరి ఏం కదా ఎట్లనో అర్థమవుతలే. డ్రెస్ చేంజ్ చేసుకొని రెయిన్ కోట్ వేసుకొని కథం వెళ్తే ఇక ఏదైతే. హలో అత్తమ్మ, ఈ చార్మి నొప్పులు అవుతుందంటే నిజమేనా? ఫోన్ చేసిందా? అత్తున్నా నేను. లేదు వాళ్ళు రారు, నేను ఒక్కనే వస్తా. వాళ్ళు సరే కోరు కోరు దగ్గర అక్కడ వాళ్ళని ఉన్నారు ఇంటికాడ. సరే నేను మెల్లనే వస్తా, తిరగానే వస్తా. ఎట్లాగానే వచ్చే డెలివరీ అయ్యేటట్టుంది అని. బండి మీద వస్తున్నా, బండి మీద. సరే సిద్దిపేట దాటిన వర్షం అయితే మామూలు కొడతలేదు, అక్కడ నుండి ఇక్కడ దాకా వర్షమే. మళ్ళీ నా దరిద్రం ఏందో కానీ జిప్ కూడా ఫెయిల్ అయింది, బ్యాగ్ మొత్తం నానిపోతుందని చెప్పి ఇది బ్యాగ్ కూడా కోట్ లోపల వేసుకున్నా. ఆగకుండా డైరెక్ట్ ఇక్కడ దాకా వచ్చిన, సిద్దిపేట దాకా. ఇంకా సగం దూరం ఉంది, ఇక బండికి రెస్ట్ ఇవ్వాలి, ఎందుకంటే మళ్ళీ బండి కూడా ఖరాబ్ అవుతుంది కదా. ఇప్పుడు నేను ఎంత తొందర పోయినా కానీ అక్కడైతే డెలివరీ అయ్యేది ఏ టైంకి కావాలో అదే టైంకి అవుతుంది. వాళ్ళకి ఫోన్ చేసిన, ఇంకేం చెప్పలేరు, హాస్పిటల్లో ఉన్నామని చెప్పారు. దేవుని దయ వల్ల నార్మల్ డెలివరీ అయ్యి ఏమి ఇబ్బంది లేకుండా ఉండాలి. ఎందుకంటే ఫస్ట్ ఎలాగో నార్మల్ డెలివరీ అయింది, ఇప్పుడు కూడా నార్మల్ డెలివరీ అవుతుంది ఖచ్చితంగా. కానీ ఏంటంటే బేబీ సేఫ్ ఉండాలా, అలాగే నా బేబీ సేఫ్ ఉండాలా, ఇద్దరు బేబీలు సేఫ్ ఉండాలా.
అదే కోరుకుంటున్నా. హాస్పిటల్ దాకా పోయినాక తర్వాత కాల్ చేసి నువ్వు ఇంటికి రా, ఇంటికి వచ్చినామని చెప్పి అంటారు. మళ్ళీ ఇంటికి ఎందుకు వేయరు అర్థమవుతలేదు. అసలు డెలివరీ అయిందా కాలేదంటే చెప్తలేరు. నువ్వు ఇంటికి రా చెప్తాం, మేడం డిశ్చార్జ్ చేసిందని చెప్పి అంటారు. ఏందో ఏం కథనో. ఓయ్ ఏమైంది? మళ్ళీ ఎందుకు వచ్చారు ఇంటికి? ఇంకా టైం ఉంది కదా అని చెప్పింది డాక్టర్, కానీ ఫుల్ బ్యాక్ పెయిన్ అయ్యింది ఎప్పుడు. మరి ఎందుకు వచ్చారు ఇంటికి? ఇంకా టైం చాలా రోజులు ఉందని చెప్పి డిశ్చార్జ్ అయితే అంటే పంపించేసారు ఇంటికి, ఇప్పుడు వద్దు. మరి పెయిన్స్ అయితే ఎక్కువ రోజులు ఉంటుంది, తక్కువ రోజులు ఉంటుంది. పెయిన్స్ బాగా వచ్చినాయి కదా, మరి ఏం చేస్తావు దానికి? ఇప్పుడు బేబీ మెల్లిగా దిగుతుంది, దిగలే ఇంకా డెలివరీకి ఇంకా రెడీ కాలే. కానీ నాకు బ్యాక్ పెయిన్ అనేది చాలా అవుతుంది. ఎట్లా అంటే పాపకి ఎట్లా డెలివరీ అయింది, డెలివరీ టైంలో వచ్చినట్టు వచ్చినాయి. పాపకి ఎట్లా అయితే డెలివరీ టైంలో పెయిన్స్ ఒకేసారి వచ్చినాయో అట్లా వస్తుంది. ఇప్పుడు ఏమన్నారు డాక్టర్లు? ఏమన్నారు డాక్టర్లు అయితే బెడ్ రెస్ట్ అంటే ఇట్లానే రెస్ట్ తీసుకోమని చెప్పారు, కాళ్ళు పైకే పెట్టమన్నారు. ఇప్పుడైతే కొద్దిగా తగ్గినాయా? అప్పుడు అంతేనా ఉన్నాయా? కొంచెం బెటర్. ఏమన్నా తగ్గుతాయి అన్నారా, లేకపోతే అట్నే ఉంటే భరించన్నారా? లేదు తగ్గుతాయి అన్నారు, ఎందుకంటే ప్రిపేర్ అవ్వలే కదా ఇంకా డెలివరీకి ప్రిపేర్ కాలేదు కాబట్టి టైం పడుతుందమ్మా, కొంచెం ఓపిక పట్టు అన్నారు. ఇప్పుడు మనం తీసేయండి సిజేరియన్ చేసేయండి అంటే టైం కానీ తీసేస్తే ఎట్లుంటుంది? మరి గంతసేపు ఎందుకు ఆపిరు హాస్పిటల్లో? చెకప్ చేయాలి కదా, బ్లడ్ టెస్ట్లు, బ్లడ్ కరెక్ట్ ఉందా లేదా అని చెప్పి చూస్తే బ్లడ్ కూడా తక్కువనే ఉంది. మళ్ళీ బ్లడ్ ఇంప్రూవ్ దానికి మళ్ళీ అదొకటి ఉంటుంది, ఇదొకటి ఉంటుంది. మళ్ళీ పెయిన్స్ అనేవి బేబీ స్కానింగ్ చేసి అంతా చెక్ చేసిరా? స్కానింగ్ అదంతా చేసి హార్ట్ బీట్ అంతా బాగానే ఉంది, కానీ పెయిన్ నడుములో చాలా నొస్తుంది. లైక్ పెయిన్స్ లాగానే కానీ పెయిన్స్ ఎట్లా చెప్పుకున్నా. నేను ఎంత టెన్షన్ పడుకుంటూ వస్తున్నా, ఎన్ని దేవుళ్ళని మొక్కుంటూ వస్తున్నా తెలుసా నీకు? కనిపించిన ప్రతి ఒక్క దేవుని మొక్కుడే మంచిగా డెలివరీ కావాలి, మంచి డెలివరీ కావాలని. డెలివరీ కావాలని నువ్వు అనుకుంటున్నావు, రోజులు నిండకుండానే డెలివరీ అయితే మన భయం. అట్లా కాదే, ఇప్పుడు నొప్పులు వచ్చినప్పుడు మనం ఏం చేయలేం కదా, ఆపలేం కదా నొప్పులని, అదే ప్రాబ్లం. నేను కూడా డెలివరీ అవుతానని అనుకున్నా పెయిన్స్కి అది, కానీ డాక్టర్ ఏమన్నారంటే టైం కాంది, ఇప్పుడు నీకు ఎమర్జెన్సీలో మేము డెలివరీ చేసినా కూడా బేబీ వెయిట్ అదంతా కరెక్ట్గా ఉండదు, నీకు ఇది నొప్పులు ఏంటంటే కిందికి జారడం వల్ల పెయిన్స్ అవుతూ ఉంటాయి, కొంచెం ఏం కాదు అన్నట్టు. నాకు స్టార్టింగ్ ఎట్లా ఉండేనో అట్లా ఫస్ట్ టైం అప్పుడు ఎంత ఘోరంగా వచ్చిందో ఇప్పుడు కూడా అట్లనే వచ్చింది. అక్కడ ఇక్కడ పంపించడం కారణం కూడా అదే, ఎందుకంటే ఇక్కడ ఉంటే కొద్దిగా మంచిగా ఉంటుంది, కొద్దిగా లోపల బేబీ కొద్దిగా సీరియస్ ఉన్నది అంటే ఎప్పుడు డెలివరీ అయ్యేది తెలియదని చెప్పి మేడం అన్నది కాబట్టి ఇక్కడికి పంపించిన. ఇక్కడ పంపించినా కానీ అదే పరిస్థితి ఉంది. ఇక్కడ కూడా ఏమైనా పని చేస్తున్నావు నువ్వు నాకు తెలియకుండా? నేను ఇక్కడ అంటే అటు ఇటు తిరగడం ఏమైనా చేస్తున్నావా? పని చేయకుండానే ఇన్ని నొప్పులు వస్తున్నాయండి, అక్కడ పని చేసుకుంటుంటే డైరెక్ట్ ఇంకెన్ని అవుతున్నాను. అందుకే కదా నేను ఇక్కడ పంపించింది, నువ్వు ఇట్లా బెడ్ పైన రెస్ట్ చేసుకుంటావని ఇట్లా పంపించిన. రెస్ట్ చేసిన పాపను కూడా మా వాళ్ళే మొత్తం ఫ్యామిలీ అందరూ చూసుకుంటున్నారు. ఓకేలే పర్లేదు, ఇప్పుడైతే నీకు ఓకే కదా. ఎందుకంటే ఈ టైంలో నొప్పులన్నీ వస్తున్నాయి, కానీ నువ్వు డెలివరీ అవుతావో కాదో అని ఒక డౌట్ అయితే చిన్నగా ఉండే. మళ్ళీ నువ్వు చెప్పేసరికి నాకు వస్తున్నాయి, నేను పోతున్నా అని చెప్పేసరికి అమ్మ మీరు ఉండూరి డెలివరీ అయినాక ఫోన్ చేస్తా అప్పు రారని చెప్పి వచ్చినారు తెలుసా. వాళ్ళు రాదేనా ఏమైంది? నాకు టెన్షన్ ఉండేవంతా పెయిన్స్ వచ్చేసరికి మమ్మీ కూడా షాప్ దగ్గర వెళ్ళింది కదా, పెయిన్స్ వచ్చేసరికి ఏం చేయాలో తెలియక ఇక మా వాళ్ళని తీసుకొని అయితే నేను ఇటు నుంచి ఇటు వెళ్ళినా, మమ్మీ వాళ్ళు అటు నుంచి వచ్చి, కానీ డాక్టర్ ఏంటంటే టైం పడితే నీకు అప్పుడప్పుడు చలి నొప్పులు అంటారు కదా అట్లా అనేది చాలా వచ్చినాయి అన్నట్టు. ఇప్పుడు సీజన్ ఏంటి, వర్షాకాలం పడుతుంది, ఇంకా కొంచెం వాటర్ తడిచినా కూడా తిమ్మిర్లు వస్తున్నాయి చేతులు, అట్లీస్ట్ అన్నం తినేటప్పుడు చేయి కడిగినా కూడా అట్లా వస్తున్నాయి. ఓకే దేవుని దయ వల్ల అవుతుంది అనుకున్నాం, కానీ
కాలేదు. ఇది కూడా మన మంచికే, ఎందుకంటే ఇంకా డేస్ పెరిగిన కొద్దీ లోపల బేబీ కూడా మంచిగా అవుతుంది. అది కూడా దేవుని దయ వల్ల ఆపిండు, నయం అనుకోవాలా. కానీ ఏంటంటే ఒకటి నొప్పులు రాకుండా ఉంటేనే మంచిగా ఉంటుంది, కానీ నొప్పులు వస్తే ఇంకా భయమే ఉంటుంది. నాకు కూడా డౌట్ ఉండే ఆమెకు, అందుకోసమనే నేను ఒక్కనే రమ్మని చెప్పినా కదా. డాక్టర్ ఏమన్నది, ఇంకా బేబీ కింది జారింది కదమ్మా, అట్లా కొంచెం పెయిన్స్ అవుతుంది, దానివల్ల ఇప్పుడు ఏం కాదులే, ఇంటికి పోయి కొంచెం రెస్ట్ తీసుకోమని చెప్పింది. అయినా సరే నేను ఇప్పటికీ ఆమెకి ఏం పని చెప్పట్లేదు, అన్నీ వేసి పెడుతున్నా, మంచిగా జాగ్రత్త ఉండమ్మా అని పొద్దున అన్నం పప్పు కూర అన్నీ వేసి పెట్టేసి పోతున్నాను నేను. దేనికైనా నువ్వు లేవకు, అన్నీ నేను తెచ్చి పెడతా. మళ్ళీ ఉన్నా కూడా మా చెల్లెలు ఉంది కదా, ఆమె కూడా చూసుకుంటుంది. మా అక్క వాళ్ళు ఇట్లా ఉన్నారు, అందరూ దగ్గరనే పక్కనే ఉంటాం మేము కనుక చూపించి పెట్టేసి చెప్పి పోతున్నాం, మేము పనికి వెళ్ళిపోతాం. ఒక్క దగ్గరనే పడుకున్న కూకున్న కూడా ఫుల్ అంటే ఫుల్ టైట్ అవుతుందట. పడుకున్న బాధన అవుతుంది, కూకున్న బాధన అవుతుంది, ఏం చేసిన బాధన అవుతుంది. కొద్దిగా అట్లా నడుతుంది రిలీఫ్ కావాలని. నిజంగా మీరు బాగా గ్రేటే. ఏదో అంటారు కానీ 9 నెలలు మోసి ఇప్పుడు 9 నెలలు పడ్డాక కూడా ఇంత కష్టపడి ఎంతో కష్టాన్ని అనుభవించి మీరు డెలివరీ అయితే చూసినామా, నిజంగా గ్రేటు. మొగల కష్టం మొగలకే ఉంటుంది, కానీ మీరు ఒక కడుపులో ఇంత మోసి ఓపిక అంతా మొగలకు ఉండదు. అందుకే దేవుడు ఇలాంటి సంబంధించినవి అబ్బాయిలకు వేయడు, తెలుసా. మీకు అంత ఓపిక ఉంటుంది కాబట్టి ఇలాంటి ప్రెగ్నెన్సీ అయినా ఏదైనా మీకు అప్పచెప్తారు. నాలాగనే మా వాళ్ళు కూడా నొప్పులు వస్తున్నాయి అనేసరికి వాళ్ళు కూడా మస్తు అంటే మస్తు ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యారు, ఎవరు పుడతారు అని. కానీ మళ్ళీ కాల్ చేసి ఇట్లా అయింది అని చెప్పేసరికి షాకులు ఉన్నారు, ఏంది ఇంత ఘోరమైంది అని చెప్పి. వాళ్ళే కాదు, మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది అన్న ఎవరు పుట్టిరు చెప్పాను అని చెప్పి అంటారు. ఇంకా డెలివరీ కాలేదు, డెలివరీ అయితే చెప్తాం కదా, ఇంకా డెలివరీ కాలేదు. నేను కూడా అనుకున్నా ఈరోజు ఎట్లాగో మా వాళ్ళకి కాల్ చేసి చెప్పాల్సి వస్తుంది, ఎవరు పుట్టిరో చెప్పాల్సి వస్తుందని. కానీ అది మనకి ఇప్పుడు లేదు, ఇంకా టైం ఉన్నది. ఇంకా నయం అనుకోవాలా, ఆగింది కాబట్టి నయం అనుకోవాలి, ఎందుకంటే చాలా రోజులు టైం ఉన్నది. ఆ రోజులో నేను నిండకుండా పుట్టింది అనుకో, మళ్ళీ ఏదైనా ప్రాబ్లం ఉంటే అదే బాధ. మనకు రోజులు అనేది ఇంకెక్కువైనా సరే, రోజులు దాటి ఎక్కువైనా సరే కానీ తక్కువ అనేది కావద్దు. కొద్దిగా డిస్టెన్స్, లాస్ట్ టైం పాప పుట్టినప్పుడేమో ఒక 10 days అటు ఇటు ఉన్నది, అప్పుడు మా పాప మంచిగా పుట్టింది. ఇప్పుడు చాలా అంటే చాలా 1 month గ్యాప్ ఉన్నది కాబట్టి మళ్ళీ ఏమన్నా అవుతుందేమో అని చెప్పి నాకైతే మస్తు భయం ఉండే. కానీ దేవుని దయ వల్ల డెలివరీ కాకుండా ఉన్నది, అది మా మంచిగా అనుకోవాలా. మా అత్తమ్మ వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలా, ఎందుకంటే సెకండ్ ప్రెగ్నెన్సీ అయినా కూడా ఇట్లా ఇష్యూ ఉంది అత్తమ్మ, జర మీ ఇంటికాడ పెట్టుకొని అక్కడనే డెలివరీ అవుతుంది అంటే ఏం ఆలస్యం లేకుండా సరే పంపించాలి అని చెప్పి అన్నారు. దానికైతే నాకు మస్తు అంటే మస్తు అనిపించింది. కానీ కొద్దిమంది ఉంటారు, సెకండ్ డెలివరీ అయితే వాళ్ళే చూసుకుంటారు, మాకేం సంబంధం, ఫస్ట్ డెలివరీ మేము చూసుకున్నాం కదా, సెకండ్ డెలివరీ మా మీదైనా ఎందుకు వేస్తారు అని చెప్పి అనేటోళ్ళు కూడా చాలామంది ఉంటారు. కానీ మా అత్తమ్మ వాళ్ళు అలా కాకుండా ఇట్లా అన్న వెంటనే అట్లా అన్నారు. దానికి నాకు మస్తు అంటే మస్తు అనిపించింది. అండ్ థ్యాంక్ యూ అత్తమ్మ మామయ్య, మీరు ఇంత మంచిగా చూసుకుంటున్నందుకు. నిజంగా వాళ్ళకు బిడ్డ పైన చాలా అంటే చాలా ప్రేమ ఉన్నది, అది చార్మిని చూసుకుంటూనే నాకు ఏర్పడుతుంది. అంటే నా పైన కూడా, నా చార్మిక పైన కూడా, అందరిపైన మంచిగా ప్రేమ ఉన్నది. వాళ్ళకు ఈర్ష్య కానీ కోపం కానీ అలాంటివి ఏం లేవు, మంచిగా చూసుకుంటారు. దాంట్లో నాకైతే చాలా అంటే చాలా మంచి అనిపిస్తుంది. అలాగే మాకెవరు పుట్టాలనుకుంటారో మీరు కామెంట్ చేయండి, చూద్దాం ఎవరు ఎంతమందికి ఓటేస్తారో, అమ్మాయికి ఎంతమంది ఓటేస్తారో, అబ్బాయికి ఎంతమంది ఓటేస్తారో చూద్దాం. చాలామంది ఉన్నది ఫస్ట్ అమ్మాయి కాబట్టి సెకండ్ అబ్బాయి పుట్టాలని మా ఫ్యామిలీకి. కానీ మన యూట్యూబ్ ఫ్యామిలీకి ఏమున్నది, అమ్మాయా అబ్బాయా అని చెప్పి కామెంట్ చేయండి, చూద్దాం ఎన్ని కామెంట్లు వస్తాయని. సరే మరి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ సారీ, ఎందుకంటే ఇది డెలివరీ అని పెట్టిన అక్కడ నుండి ఇక్కడ దాకా తీసుకొని వచ్చిన వీడియో, కానీ ఏంటంటే డెలివరీ కాలేదు కాబట్టి ఇదంతా చూపెట్టాల్సి వస్తుంది. మీరు కూడా చాలా వీడియోని ఆసక్తితో చూసి ఉంటారు, కానీ దానికి సారీ చెప్పుకుంటున్నా. ఎవరికన్నా కోపం గిట్లా వస్తే తిట్టుకోకండి, జర అర్థం చేసుకోండి. నేను కూడా చాలా ఎగ్జైట్మెంట్తో వచ్చిన, కానీ ఏంటంటే కాలేదు. అది కూడా మన మంచి కోసమే, జర ట్రై టు అండర్స్టాండ్ ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, బాయ్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.